శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యమీశ్వరం వినా లోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. గురువులకు నమస్కరిస్తూ మనం మృత్యుంజయ తత్వం చెప్పుకుంటా మధ్యలో ఆపాము. ఆ మృత్యుంజయ చెప్పినప్పుడు వాళ్ళ గురించి నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, తెలియాలని మృత్యుంజయ నమస్కరిస్తూ ప్రయత్నిస్తున్నాను. ఇలా మనం చంద్రశేఖర మాస్టర్ ఏకింకరిషత్ వయ్యమహ అని ఆపాం. అంటే పూర్వం పెద్దవాళ్ళు వస్తే మా నాన్నగారు గ్లోబు చూపించి ఆ గ్లోబు మన శరీరానికి గ్లోబుకి ప్రపంచానికి ఉన్న సంబంధం చెప్పేవారు. ఆ గ్లోబుని కథలు చెప్పి ఎక్కడెక్కడ ఏ దేశాలను ఎక్కడెక్కడ మన అవయవం అన్నీ చెప్తూ ఉండేవారు. చెప్తున్నప్పుడు ఆ సమయంలో నా స్థితికి అంతే అర్థమైంది. నా స్థితి తగ్గి ఇప్పుడు చదువుతుంటే కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఈ జ్ఞానం తెలుసుకున్నట. అదే ఇప్పుడు పెద్దవాళ్ళు నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ ఆయుష్యం కాకుండా ఉండటానికి, బుద్ధి అవ్వటానికి పెద్దగా నమస్కరించేవారు. అలా మార్కండే చనిపోతారని తెలిసి కూడా తండ్రి సంతోషం ఇంటికి వస్తే ఆశీర్వదించమన్నాడు. ఆయన గబిక్కిన దీర్ఘాయువు అన్నాడు. దీర్ఘాయువంగానే ఆ సమ్మ అనుకున్నాడు. ఆయన కావాల్సిన అది కూడా వాళ్ళ నాన్నకు కావాల్సింది. నాదు నవ్వి అసలు ఏం చేద్దామంటే సరే తీర్థ కాశీలో చేస్తే చాలా మంచిది. కాశీ తీర్థం ధాతు నుంచి కాశీ వచ్చింది. అక్కడ మంది అక్కడ చేద్దాం అని సప్తఋషులు మార్కండేయుని కాశీ తీసుకెళ్ళి అక్కడ తొందర ముక్తి వస్తుందని, ఆయుర్ధి అవుతుందని అక్కడ తీసుకెళ్ళి చేయిస్తున్నాడు. అప్పుడు వాడి 7 సార్లు వచ్చింది కాబట్టి 7 కల్పాలు ఉండమని వరం ఇచ్చాడు. అలాగా కాలంలో మరి మలయరాజు మహర్షి శివపంచస్తుల 3వ వాడిని మలయరాజు కూడా శివుని ఆయుష్యం అయినప్పుడు నాకు ఆయుష్ 16 ఏళ్ల వయసుకి కథంతా ఇలాగే ఉంది చేసి అలా వచ్చాడు. తను ఇన్ని సంవత్సరాలు అనలేదు, నా ముచ్చు తప్పించుకున్నాడు అంతే, చిన్న వయసు చనిపోతున్నాడు అని అనుభవాన్ని ఉంది. అలాగే శ్వేతరాజు కూడా ఆయన కూడా అలాగే వచ్చాడు. ఆయన కూడా చనిపోతుంటే నువ్వు శివపూజ చేసుకొస్తా అన్నాడు. ఆయన శివు కాదంగా యమధర్మాన్ని తీసి శివుడే వచ్చి యముని చంపి కాలారి అయిపోయాడు. కాముడు చంపి కామారి కాళుని చంపి కాలారి అయిపోయాడు. అంత గొప్ప. ఇప్పుడు అలా చేసినట్టయితే వాళ్ళ గొప్పని తెలుసుకుంటే చంద్రుడికి ఎలా అయితే క్షయబుద్ధులు వస్తూ ఉంటాయో, కృష్ణపక్షి బుద్ధి వస్తున్నట్టుగానే వీరన్నింటికి అప్పుడు నిలబడుతుంది కదా, వారింటికి ఆధారభూతం ఏంటో ఒకటి ఉంటుంది. అది అమృతకళ అంటారు దాన్ని. అదేం చేస్తారు, అది 3 భాగాలుగా ఉంటాయి. ఏమిటది అమృత చంద్రకళలు ఉంటాయి. చంద్రకళ ఆధార కళని, తర్వాత శాశ్వతమైన కళని, అమృత కళని, ధ్రువ కళని అంటున్నాడు. దీనికి షోడశ కళ అంటారు. ఈ షోడశ కళన్నింటికి పైన ఉంటుందన్నమాట. అంటే మనం ఓంకారం రాసినప్పుడు ఏం చేస్తాం, 3లా వేసి పైన పైన అర్ధనాలు సుఖ పెడతాం. అంటే ఈ 3 కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలని, జాగ్రత్త సుషుప్తులని, సత్వస్తమ గుణాలు, ఈ 3ంటికి చేసుకుని మన శరీరం అంతా కూడా మన ప్రపంచం అంతా మన శరీరం వ్యాపించిందని, ఆ 3ంటిలోంచి వచ్చినటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళుతూ మధ్య ఆజ్ఞాచక్రం నిలబడిపోయి పైకి వచ్చి ఇడాపింగళ స్థానం నుంచి వెళ్ళినట్టుగానే ఆ పైకి వెళితే అలా పైకి వచ్చినటువంటి తురియావస్థే సమాధవస్థ. ఆ తురియావస్థకు నుండి చంద్రకళ ధరించి శివుడు ఉన్నట్ట. అంటే ఇవి జాగ్రత్త స్వప్న సుస్థితి మహాప్రళయాన్ని దాటుకొని మా అతీతులం కాదు, మా అతీతులు కాబట్టి ఈ అన్నీ తీసుకుని సహస్రాలు పెట్టి తల మీద సహస్రం మీద ఆయన ఉన్నట్టు. అలాంటి అర్ధశరీరుని రక్షించుగాక చంద్రశేఖర కింకరిస్తూ వయ్యమహ. అలాంటి శివుడిని చూస్తుండే సావేంటయ్యా అని ధైర్యంగా చెప్పాడు. అందువల్ల ఇది తురీయతత్వం. దీన్నే తురీయతత్వం అంటారు. దీని గొప్పదం అన్నమాట. ఇంకా అది కూడా కాకుండా ఇంకా చూస్తే ప్రపంచ ఉపశమన శాంతం అని ఉంది కదా. ప్రపంచోపశమన శాంతం చావంటే ముత్సువనే మనం ముత్సు అంటే ఏంటి, ఆ ఏమరపాటే. మహాప్రళయాలు ఉంటాయి, రాత్రి పొద్దున రావట్లేదు, అది ప్రళయం. మహాప్రళయం నిద్ర వస్తే మళ్ళీ కొన్నాళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళన్నిటికీ ఒక అతీతుడు
కా పழைయకాలుడు కాలకాలుడు అయిపోయాడు. ఇది ఎవరికి ఇతర మతస్థులకి ఎవరికి అర్థం, ఇతర మతస్థులు దేశస్థులు కాదు, మన హిందూ మతానికే గొప్పతనం ఉన్న గొప్పతనం. అన్యసించి తన మాట నశించాడు. ఇదే సమాజ స్థితిలో ఆ యోగే అది యోగే కలుగుతుంది. అందుకే ఇదే చతుర్థం మన్యంతే అన్నాడు. ఇదే తుయ్యావస్థ అన్నమాట. సుషుప్తిలో ఏమీ లేదు, సుషుప్తిలో జాగ్రత్తలోని స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఏమీ కనిపించట్లేదు. కానీ ఇదే మృత్యుంజయ తత్వం. ఈ మృత్యుంజయ తత్వం ఇదే అమృతత్వం. విశ్వమే ఈశ్వరుని యొక్క శరీరం. ఇదే రహస్యం. ఇది తెలిస్తేనే, అందుకనే ఆప్యాయనస్తమోహర్త విజయ దోషదాహుతు అని చెప్పాడు. త్రినేత్రేణ శంకర అని స్త్రీని అమ్మగా ఎవరికైనా వర్తింపడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఉంటేనే ఆడు. మరి శివుడే వైద్యునాడు కదా, శివుడే కదా బ్రహ్మ పుట్టిస్తే, విష్ణు పరిపాలిస్తే మహేశ్వరుడు ఆయన చేస్తాడు. మరి వైద్యునాడు కూడా ఆయన అని వర్షహీన పతయన మహానని మృత్యుంజయుని అది కూడా మహిమనస్తంలో కూడా చెప్పారు. చాలామంది సాధువులు చెప్పారు. మోక్షమే అత్యంతమైన ప్రళయం. ఈ మతానికి శక్తికి దీనికి సంబంధం లేదు. సూర్యునికి కాంతి కిరణం ఇవ్వటమే దాని ప్రధాన కాదు, ఆ కూడా సహజం. కానీ మనకి అది శివుని యొక్క శరీరం కూడా అంత ముఖ్యమాట. సూర్యుడికి ఎలాగైతే కాంతి శక్తివంతం అవుతుందో, శివునికి సూర్యుడిలాగే శక్తివంతమైతే శివునికి కూడా శక్తి అంత ముఖ్యం. అదే అర్ధనారీస్తత్వం. అందువల్ల ఇప్పుడు మాటలు అలా ఉండాలి. అందుకే ఉన్నాడన్నమాట. ఇలా చెప్పుకుంటూ అట్టి గురువుగారు ఒకసారి గురువుగారు నమస్కరిస్తూ చతుర్థాత్మకంగా అనేకమంది చెప్పారు. కానీ అన్ని నశిస్తాయి, కానీ ప్రళయం మాత్రం ఆయన మహాకాళ యొక్క అదే మృత్యుంజయ తత్వం అని చెప్పుకుంటూ మనం కొంచెం చెప్పుకున్నాము. ఇక సాకారము నిరాకారం మధ్యలో ఉన్నదే యోగి శివలింగం. అదే లింగం, లేదేది లింగం. ఇది శివాగమం ఉపనిషత్తులో ఉందండి. ఇదే శివాగమం యొక్క ఉపనిషత్తు యొక్క రహస్యం. అదే చెప్పాడు. అదే ప్రళయం. ఆ ఉన్నవాడి లింగం అదే అన్నమాట. అది చెప్పుకుంటూ ఇంకా మనం చెప్పుకుంటూ ముందు కథకి వెళ్దాము. గురువుగారు లింగం చెప్తున్నప్పుడు దండం పెట్టి కళ్ళు మూసి వెళ్ళిపోయారు. కానీ అందుకు అప్పుడు ఒక చిన్న పద్యం రాసిన చెప్తున్నాను. కవి శిష్యులు కనగర మహావిద్వత్సభన్ పాదుగొల్పితి బాణపదము వాల్తేరు నందు విరాట సుపర్వ పఠన నీచి వ్యరసాగమునము అలరే శైవ శిరోముఖునాజ్ఞచే కైలాస సభకే గీతివే మహాశైవరాత్రి. ఇప్పుడు అర్ధనారీ సుచేత మహాశైవరాత్రిని కైలాసవాసివైతి యముగిల్చి నిత్యమైన ఆత్మగాంచి సదానందయుతుడవై అలతిగరే శైవ సభాస్థాన పరమపారం మునెక్కి విజయమునందితి విజయశీల. నేడు కైలాసమందు ఆ నిరసం కంఠు సభకు నేగితివి సేగితి విధి స్వాగతం మునిడ మహాకారుడు అరుదించే వృషభమూర్తి వృషభవాహనుడై ప్రమధురైక వచ్చిరితట. నేడు కైలాసవాసమందు ఆ నీలకంఠు సభకేగితివి ఇది స్వాగతం మునిడ మహాకాలుడు అరుదించే వృషభం వాహనుడై ప్రమధులీక వచ్చిరితట. మళ్ళీ ఘోర అఘోర రెండూ ఉన్నాయి. ఘోరంతో అంటే మన కోపంతో ప్రయోజనం, అఘోరం అంటే మనం శాంతంగా ఉన్నప్పుడు. అలా మనకు అన్నట్టుగానే వాళ్ళకి చెప్తూ నమస్కరిస్తూ ఈయనలో అద్వైతాన్ని నమస్కరిస్తూ మనం ఈ కవుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అన్ని నవరసాలతో కూడుకున్న కవులు రసాలన్నీ కూడా గురూపుడు శాంతం 3 రూపాలే కనిపిస్తున్నాయి. సత్యం శాంతస్వరూపం ఒక రూపం, సుఖరూపం అని భోగరూపాలు. మరి భోగరూపాలతో కాకుండా ఇక్కడ వస్తాయి ఉగ్రరూపాలతో. అందులో కవిత్వం అనే ఉగ్రరూపాలతో కనిపిస్తారు. ఆ కవిని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు, దేశ భాషను తెలుగు లెస్స అన్నాడు కృష్ణరాయలు. ఎందుకు అన్నాడో ఒకసారి మనం చూద్దాం. అదేంటో పరిశీలిస్తే ఉత్తమ సంబంధంలో విరూపాక్షిని కవి చక్రంలో కలిసి నీరాజనం ఇచ్చాడు. రాజునకు సంస్థాంధ్రములందు రాజే కాక కవి మంచి బాటను వేశాడు. ఏ తావత మనకున్నటువంటి సాహిత్య గ్రంథ చరిత్రలో కూడా సమకాలిక సాహిత్య చరిత్ర అంతగా కనబడదు. పైగా చరిత్ర నిర్ణయాలు చేయుటలో క్లేశము ఉంటాయి.
సమకాలికలను ఒప్పించడం చాలా కష్టం. అదొక ధోరణిలో ఉంటారు. పరిచయం పాత్ర ఉన్న వాళ్ళను అసలు మెప్పించలేరు. గాఢ పరిచయమైనంతో పాత్ర ఉన్న వాళ్ళని మెప్పించలేము. ఒక్కొక్కసారి కవితకు కాలదోషం కూడా పట్టింది జరుగును కూడా. ఏ భాష అయిందైనా ప్రాచీన కవిత యుగ శతాబ్దములందు మనము చూస్తూనే ఉన్నాం. తెలుగు భాషలో కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది అంటూ నిర్వివాదం. ప్రాచీన కాలంలో తల్లి సంస్కృతమే ఎల్ల భాషలకు, తెలుగు కూడా తల్లి, సంస్కృత భాషయే తెలుగునకు కూడా అని అన్నారు కొందరు. అది భాష అంతకుముందే రాయకముందే తెలుగు భాషను తెలుగులో వస్తానే పదం ఉంది. కానీ ఆయన నిరూపించాడు ఆ కవిత్వం వల్ల. కన్నడ కూడా అయింది కూడా. భాషను అధ్యయనం చేయడం వల్ల సమాలక్ష్యమైన భాషలను ఒకే కుటుంబంగా చూడగలగటం 19వ శతాబ్దంలోనే మొదలైంది. ఏతావత భారతదేశానికి ఉద్యోగంగా వచ్చిన విలియం జోన్స్ క్రీస్తకం 1778 ప్రాంతంలో సంస్కృత, గ్రీకు, లాటిన్, పారసీ భాష నిర్మాణం పోలికలున్నాయని చెప్పాడు. తదుపరి మాక్స్ మల్లర్ వంటి జర్మన్ పండితులచే భాషాధ్యయనం చేయగా తులనాత్మక భాషాధ్యయనం, భాషాశాస్త్రాల ఆవిర్భావం జరిగింది. ప్రపంచ భాషలన్నీ వాటి నిర్మాణ పోలికలను బట్టి 7 ప్రధాన భాషలుగా, కుటుంబాలుగా విభజించబడ్డాయి. వీటిలో ద్రావిడ భాషా కుటుంబం ఒకటి. దక్షిణ భారతదేశంలో మాట్లాడే తమిళము, తెలుగు, కన్నడం, మలయాళం లిఖిత సాహిత్యంతో కూడిన భాషలు. ఇవే కాక 12 ఆదిమవాసులు మాట్లాడే భాషలను ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి భాషలుగా రాబర్ట్ కాల్వర్ట్ గుర్తించాడు మాట. రాబర్ట్ కాల్వర్ట్ ముందే డచ్ వాడి రాస్మన్ క్రిస్టియన్స్ రాస్కు 1787 నుంచి 1832 భారతదేశ భాషను సంస్థ చేర్చుకొని దక్షిణ భారత భాషలు సంస్థ భాషల కన్నా విభిన్నమయ్యాయని గుర్తించాడు. 1816లో ఏర్పడినటువంటి ఏడి క్యాంబిల్ రచించినటువంటి ఏ గ్రామర్ టు తెలుగు లాంగ్వేజ్ అన్న పుస్తకంలో, ఆ పుస్తక పీఠికలో ఫ్రాన్స్, లెస్సెన్ దక్షిణ భాషలు కూడా ఒక కుటుంబానికి చెందినది. సంస్థం వాటికి జనకం సంబంధం లేదన్నాడు. భాషకు రాబర్ట్ కాల్వర్ట్ 1886లో ఏకంపాజిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథం రాశాడు. భాషలకు ఒకే కుటుంబాన్ని, సంస్థాన్ని సమగ్రంగా చర్చించి సాధారణంగా నిరూపించాడు. అలా భాషల్లో ద్రావిడ భాషకు పేరు వచ్చింది తెలుగు భాష అని. ఇలా చెప్పుకుంటూ ఒకసారి ఇవన్నీ ఎన్నున్నా కూడా మనకు భాష గురించి చెప్పుకుంటూ గుర్తు చేసుకున్నామంటే కాస్త అన్ని సంస్థ భాష మాత్రం చాలా గొప్పది. ఏ కూడా సంస్థ భాష గొప్పదని చూసుకున్నాం. ఏది ఏమైనా ప్రపంచంలో అన్ని భాషలకు తల్లి ప్రాచీన సంస్థ పీఠం కాశీలోనే ఉంది. ఇప్పుడు కూడా ఈ ఆధునిక సంస్థం వేదకాలం నాటి భాష. కొందరు అంటే ఆ సంస్థం కూడా ద్రావిడంలోంచే వచ్చింది, మూల భాషలో నుంచి వచ్చింది. ఆయుర్వేదంలో ఉన్న మందులు, అశ్వగంధ పదాలను చూస్తుంటే దాంట్లోంచి వచ్చాయని నిరూపిస్తున్నారు. తత్సమ పదాలన్నీ వస్తున్నాయని నిరూపిస్తున్నారు. అయినప్పుడు ఏదేమైనా మనకి వాదంతో మనకు అనవసరం. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని వద్దామని రసాభాషం కాకుండా మన ఇంట్లో చెప్పుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను అంతే. సంస్థ వేదకాలం నాటి భాష. భారతదేశం 23 అధికార భాషలలో ఒకటి అని కొందరు అంటూ ఉంటారు. సమ్యకృతం సంస్కృతం. సంస్కృతంలో సమ్యక్ అనగా పరిపూర్ణ భాగమని, సంపూర్ణము అని, కృతంగా చేయబడినది అని అర్థం. అనగా సంస్కరించబడినది అని అన్ని విధములుగా సంస్కృతం యొక్క పూర్వ సాంప్రదాయాన్ని వేద సంస్కృతం అని పిలుస్తారు. పూర్వం ధృవీకరించబడిన సంస్థ గ్రంథం ఋగ్వేదం. ఆ కాలంలో ఎలిఫిక్ కేవలం వేదం మౌలికం ద్వారానే వ్యాపించేది. చరిత్రకారు ఏదో క్రీస్తుకం పూర్వం అంటారు. అసలు క్రీస్తు ఎప్పటివాడు? ఇప్పటికీ 400 సంవత్సరాలు. మరి వేదం ఎన్నో వేల సంవత్సరాలు, 5000 సంవత్సరాల క్రితంది. మరి వీరు ఎప్పటి సంస్థాన్ని సరిగ్గా నిర్ధారణ చెప్పారో అర్థం కాదు. సంస్థ భాషకు
సంస్థ భాషను అలా పుట్టుక గురించి నిర్వాదంగా చెప్తున్నారు. భారతదేశం పాశ్చాత్యులు అధీనమైన కాలంలో ఉదాహరణ పాశ్చాత్యులు కొందరు భారతీయ భాషయే తమ భాషకు తల్లి అని అంగీకరించారు. ఈ విషయాన్నే బాహాటంగా చాటారు. విమర్శలో ఉన్నత శ్రేణి చెందినటువంటి ఖజ్జన్ పండితుడు గ్రీకు, లాటిక్కు మొదలైన భాషలు భిన్న భిన్న కాలములందు సంస్థ భాష నుండి ఆవిర్భవించాయని ఆధారాలతో పేర్కొన్నాడు. సంస్థము హిందూ, జైన, బౌద్ధ మతాలను ఆవిర్భవించాయని సంస్కృతం హిందూ, జైన, బౌద్ధ మతాలను ప్రధాన భాషలుగా నేపాల్లో కూడా సంస్కృతానికి భారతదేశంలో ఉన్నట్టు స్థానమే ఉంది. కనుక పాణిని సంస్థ భాష గొప్ప మేలురాయి. పాణిని సంస్థ భాష రాసిన భాష గొప్ప మేలురాయి. ప్రాచీనత కాలంలోనే ఉన్న ప్రబలంగా పటిష్టంగా ఉన్న 10 వ్యాకరణాలు సంక్షిప్తీకరణ చేస్తూ అష్టాధ్యాయ అనే గొప్ప వ్యాకరణాన్ని సంబంధించినటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు. ఇది పాణిని సాహిత్య సంస్కృతం మరియు మాట్లాడే సంస్కృతం 2. పాణిని భాషా విధానాన్ని అనుసరించాడు. నేడు మరి భాష 2నే కదా మాట్లాడేది, పౌరాణిక వివరించాడు. నేడు సంస్కృత భాష యొక్క ఖచ్చితత్వం ఇదని చెప్పడానికి ఒక అష్టాధ్యాయం మనకి పాణిని రాసిన అష్టాధ్యాయం మనకి ఒక గీటు రాయిపై పరీక్షించబడింది. అష్టాయి జగత్తు మాత అమరకోశ జగత్పిత అనేటువంటి తల్లి అష్టాధ్యాయిని అమరకోశాన్ని మాతాపితృగా కూడా మనం చెప్పారు. పరమేశ్వరుడు ఇదే మహేశ్వరుని అమరకము నుండి వెలువడినటువంటి శబ్ద బ్రహ్మమే సంస్థ భాష. అలా వెలువడిన 14 రకాలైన సూత్రాలను మహేశ్వర సూత్రములు అన్నారు. అవి ఐవున్, అల్లుక్, ఏవం, అయ్యోస్, ఎర్లవట్ అండ్ యమగర్దస్, ఛషల్, ఘడతెప్, జబగర్దస్, కాఫాద, తబ్, కఫై, చషసర్, హల్ అని మహేసూత్రాలు. ఇవి భారతదేశంలో 15 లక్షల కంటే ఎక్కువ మంది సంస్థాన్ని అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. కర్ణాటకలోని ముత్తూరు అనే గ్రామంలో సంస్కృతం వ్యవహార భాషగా సంస్కృతం ఉంటే సంస్కరించబడి చెప్తుంటారు. వాళ్ళ సంస్కృతం తప్ప అక్కడ ఎవడో మాట్లాడు అంటే అంత ఇదిగా గొప్పగా ఉన్నటువంటి మాట్లాడిన భాష. అందువలన ఆ భాషే అర్థం. సంస్కృతంలో అన్ని భాషల్లో అందులో ఏ లోపాలు కూడా లేనటువంటి భాష సంస్థ భాష. ప్రపంచంలో ఎన్నో ఉన్నప్పుడు కూడా సంస్థ జీవం అన్ని భాషలకు జీవం పోసింది సంస్థ భాషే. సంస్థ అమర భాష, దేశ భాష, సురభాష, గిరివాణ భాష మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. సౌరసేని, పైశాచి, మాఘరి మొదలైన ప్రాకృత భాషలన్నీ కూడా సంస్థ భాష నుండే వచ్చాయి. ఇలా చూసినట్లయితే సంస్కృతంలో అందుచే ఏ పదానైనా సంస్కృతంలోంచి మనకి తెలుసుకుంటే తొందరగా అర్థమవుతుంది. సంస్కృతం ఉన్నటువంటి ద్వివచన బహువచనములకి ఏ భాషలో లేదు, అదే తెలుగులో కూడా వచ్చింది. ఇదో పెద్ద విషయం. ఇదొక సంస్కృతంలో ప్రతి శబ్దానికి ఉత్పత్తి ఉంది. సంస్కృతంలోని పదాలు మాత్రం అన్ని భాషల్లో చేరే కానీ సంస్థ భాష ఏ భాషలోనూ చేరే, ఏ భాషకు ఇవ్వలేదు. సంస్కృతం ఇవ్వడం తప్ప అని తెలియదు. మన సాంప్రదాయం పద్ధతి కూడా అంత ఇవ్వడం తప్ప మనకు తెలియదు. అడగటం తెలియదు, ఇవ్వటం తెలియదు. మన భాషా గొప్పతనం, మన హిందూ గొప్పతనం కూడా అదే. హిందూ యొక్క ఆస్తి కూడా అదే. పైనుంటే మంచి ఎప్పుడు ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇవ్వటమే కానీ పుచ్చుకొని తెలియదు ఎవరికి. ప్రపంచంలో కొన్ని భాషలతో జనజనకం ఉంటే మిగిలిన అన్ని భాషలలోనూ పోషక సంబంధం ఉంది. మన తెలుగు భాష పెంపుడు తల్లి కన్న తల్లి అని ఎంతగా పోషించిందంటే కన్న తల్లి అని మూల ద్రవిడ భాషనే మరిపించే సంస్థ భాష. సంస్కృతం నుండి తెలుగు పుట్టినది అని అన్న చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి సిద్ధి గొప్ప నాగరిక భాషలు గాయగు, వడ్డీ, గౌండి, కోసి, నాయికి, గౌరి అనే భాషలు వెలువడ్డాయి. లిపి కూడా అందుకే మలయాళాలు అనేవాళ్ళు నాగ భాషలు కూడా మనకు వచ్చే విధంగా. ఇంకా అన్య భాష అనేటువంటి చాలా లిపి లేని భాషలు చాలా ఉన్నాయి.
లిపులైన భాష. సంస్థంలో నామవాచకములకు నామవాచకములని, విశేషములని, శబ్దములని, క్రియాపదములని, ఒక సమాసములని, రూపాలను కూడా ధాతువులను వ్యవహరిస్తారు. సంస్థం మొదట సరస్వతి లిపి వ్రాసేవారు. కాలక్రమేణా అది బ్రహ్మలిపిగా రూపాంతరం చెందింది. తర్వాత దేవనాగరి లిపిగా పరిణమించింది. ఇలా తెలుగు తమిళ బెంగాలీ లిపి గుణాలను కలిపినటువంటి అనేక ఇతరవి భాషలు తప్పులు పుట్టాయి, అనేకటువంటి లిపులు పుట్టాయి. ఈ క్రియల యొక్క వచనాలు, విభక్తులు, నామవాచకములు కూడా అనేకములు పుట్టాయి. దీన్ని అనుసరించున్నాయి ఇవన్నీ కూడా నామవాచకాన్ని. మొదటి కావ్యాన్ని వాల్మీకి రామాయణాన్ని గొప్ప కావ్యంగా రాశాడు. దీనివల్ల తర్వాత సాహిత్యంపై గొప్ప గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. నేటికి వాల్మీకి మార్గంలోనే నవనీయమైనటువంటి కవిత్వం రాస్తున్నారు. రెండవ ఇతిహాసం మహాభారతాన్ని ఇది కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు రాశాడు. తర్వాత కాళిదాసు లాంటి కవులు గుప్త కాలంలో గణనీయమైన కృషి చేశారు. బాణ, భట్ట, భాస, కుమారదాస మరియు శ్రీహర్ష, మాఖ అనేక మున్నవ కవులు కూడా మహాకావ్యాలు ఈ పంథాలోనే నడిచాయి. ఇదే పంథాలో మనకి నడిచాయి. ఇలాగా శాస్త్రాలు, సాహిత్యంలో కూడా సాహిత్యంలోని కొన్ని ఇతర విభాగాలు మరియు రచనలు, శాస్త్రీయ రచయితలు చారిత్రక రంగాల్లో కూడా కల్హణ, బెల్హణ, భర్తృహ, డమరుక, జయదేవ, స్వామదేవ మొదలైనటువంటి గేయ కవులు, అన్నమాచార్య, సిద్ధిప అనేక మంది కవులు కూడా వ్యవహరించారు. బృహత్కథ మరియు శృంగార కవిత్వము, చంపు కావ్యాలు, సంకలనాలు అనేటువంటి రచనలు చాలా మున్నగునే ముగ్ధ మనోహరంగా వ్యాప్తి చెందాయి. సాహిత్యం అసమానమైన భాగంగా సంస్థ సాహిత్యంలో అసమాన భాగంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో అక్కడ కూడా ఇది సంస్కృతాన్ని తమ అధికార భాషగానే పరిగణించాడు. సంస్థ భాషకు భారతీయ రాష్ట్రము ప్రతి యుగంలోనూ భాష ఏర్పడుతూనే ఉంటాయి. రాష్ట్రం పరిశోధకులు అభిప్రాయం అన్నిటికీ అన్నీ ఉన్నాయి, కానీ మాండలికాల మాత్రం సంస్థ భాషకు లేదు. అలాగే పరిశోధకులు కూడా ఊహించున్నారు, స్థిరపరిచారు దీన్ని. సంస్థ నేర్చుకోవడం వల్ల మెదడుకు పనితీరు పెరుగుతుంది, మనకి అనుష్ఠాన బలం పెరుగుతుంది అనేటువంటి వస్తాయి. ఇలా చెప్పుకుంటూ గురుగారి నుంచి ఒకసారి చెప్పుకుంటూ ఇప్పుడు రాయలీగంలో కవుల గురించి చెప్పడానికి ప్రయత్నించాను. గురుగారు నాకు చెప్పారు కాబట్టి దాని గురించి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. అసలు మొట్టమొదటి మనం చెప్పుకుంటే కొంచెం ఆలోచిస్తే ఈ సంస్థ భాష ఎవరో నేర్చుకునేవారు ఏంటో మనం పరిశీలిద్దాం. బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు అనుష్ఠాన బలంలో వైదిక జీవనం గడిపేవారు. 2 రకాలు: అర్చక, పురోహిత, వేదాధ్యయనం చేస్తూ వేదశాస్త్రాలను కాపాడుతూ ఉండేవారు పరీక్షకులు. తర్క, వ్యాకరణ, మీమాంస నిష్ణాతులు కూడా అనేక భిన్న వర్గాలు లౌకిక వర్గాలకు చెందినవారు. రెండవది ఇలాగా నిత్య జీవన వ్యవహారంలో చేయగలంత చేస్తుంటే ధర్మ సూక్ష్మ మనకి ధర్మ జ్ఞానం తెలుసుకొని ధర్మాన్ని రక్షించే స్థితిలో ఉండి ధర్మాన్ని వ్యాప్తి స్థితి మనకి కలుగుతూ ఉంటుంది. ఎవరు చేయగలంటే ఎవరు అనుష్ఠాపనం చేస్తూ ఉంటారో వారు వస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళే ఒకళ్ళు మనం చేస్తే ఇలా చేయించాలి. జటావళుడు పురుషోత్తం గారు కూడా ఈ ఇతర ప్రచారం చేస్తున్నా ఆయన పండితులు కాకపోయినప్పుడు కూడా వ్యాప్తి చేస్తున్నారు. ఇలా ప్రతి ఎవరికి వాళ్ళ మత గౌరవం చేస్తూ అనుష్ఠాపనం చేసినట్లుగా మతానుసారంగా అలా చేస్తూ ఉంటే ఇంకా మంచి. అలా తపోబలం కన్నా మంత్రబలం గరిష్టం. అలా ఉండటం వల్ల నామబలం చేసుకుంటూ తపోబలం చేసి ఇదే హిందూ ధర్మంలోంచి
సమాజంలో ఎప్పటికప్పుడు హిందూ ధర్మం చేస్తున్నట్లయితే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే ధర్మాన్ని ధరించినట్లయితే కనుక అందులో ప్రధాన కారణం లోకంలో ఉన్నటువంటి బ్రహ్మద్వేషం కూడా ఉన్నప్పటికీ కూడా అది పోతుంది. మనం ఎప్పుడే ఎవరు అవి ప్రతి వర్గంలో కూడా ఇది 4 వర్గాల్లో ఉన్నాయి. కానీ 4 వర్గాల వాళ్ళు పూజ చేసుకో, 4 వర్గాలు ఎవరు తగినట్టు వాళ్ళు శ్రమజీవులే. వాళ్ళకి అది ఉపాసన పరంగా అది అనుష్ఠాన బలం. అది అనుష్ఠాన బలంలో వాళ్ళు ఉన్నట్లయితే మన భారతదేశం ఇంకా ప్రజ్వలిస్తుంది. అందుకనే ఈ లోకంలో ఎన్ని వర్గాలన్నా బ్రాహ్మణ ద్వేషం మాత్రం ఉంటుంది. అది పోవాలంటే ప్రతి వర్గంలో కూడా పోవాలంటే ధర్మం పట్టుకోవాలి. కులం కాదు కులం పట్టుకోకూడదు. ధర్మాన్ని పట్టుకుంటే వివేకం పెరుగుతుంది. సాంకేతిక విజ్ఞానం వస్తుంది. అది మన వ్యవస్థను పాడవకుండా కాపాడుకుంటుంది. ఎప్పుడైతే మనం అనుష్ఠానం చేశామో ఇతర మతాలు కూడా అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో బ్రాహ్మణం కానీ బయటకు వస్తే బ్రాహ్మణం కానీ స్థితి మనకి అనుష్ఠానం ఉండట్లా. మనకి అంటే ఇంట్లోనే బ్రాహ్మణత్వం బయటకు వెళ్ళాక బ్రాహ్మణం కాదంటున్నారు. అంటే అన్ని పరిస్థితులు ఇన్ని ఆలోచించట్లయితే ఏమవుతుంది, బ్రహ్మజ్ఞానం కుంటిపడుతుంది. బ్రహ్మజ్ఞానం పరంగానే కలియుగ ధర్మం వచ్చేస్తుంది. ఒకప్పుడు బ్రహ్మజ్ఞాన జీవితంలో ఆదర్శంగా భావించే వారిలో ఎంతో ఇదిగా ఉండేవారు. సమాజంలో ప్రతి వర్గం కూడా భారతదేశంలో ఉండేది కాదు. అందరూ కూడా ఇట్టి పరోపకారంతో ఒకళ్ళు చర్చించే వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉండేవారు. అందుకనే అప్పుడు ఆ కాలం అలా ఉండేది. అందులో మల్లంపల్లి వారు ఒకరు. జమునా జాయితే శూద్ర సంస్కారాత్ ఉచ్యతే వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మజ్ఞానాది బ్రాహ్మణ అంటుంది ఋగ్వేదం. 5 మండలంలో ఆత్రేయ స్మృతి బ్రహ్మజ్ఞానం బ్రహ్మచారి అవుతారు. బ్రహ్మజ్ఞానం కలవాలే బ్రాహ్మణులు అవుతారు అని త్యాగంతోనే బతకాలి. ఆ త్యాగంతో బతికిన గురువులు ఉంటేనే మనకి గురుత్వం మనకు వస్తుంది. మన స్థితిని సాధించగలం. అప్పుడు మన ఏ ఇతర మతాలు ఎవరు కూడా మనని ఏం అనలేదు. వాళ్ళు కూడా మన వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలి. ఆ నిలబడిన వాళ్ళ మల్లంపల్లి గురువుగారు ఒకవాడు వంశం ఒకటి. అలా ఇంకా విద్యా సంస్కారం ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది. చిత్తులకి ఏంటి విద్యా జన్మితే 2వ జన్మ కూడా వచ్చిన వాళ్ళు ద్విజులు, వాళ్ళే బ్రాహ్మణులు. ఆ ద్విజపాలన యొక్క రాజ్యరక్షణ కూడా ప్రజారక్షణ చిత్తులు అవుతారు. వ్యవసాయంలో చేసిన పశువులను చేస్తారు. వ్యాపారం వంటి వృత్తులు చేస్తారు. అది ఎంచుకునే వారిని బట్టి ఉంటుంది. అదే వైశాల్యం. ఎంచుకునే వారే వైశ్యులు అంటారు వాడిని. ఇలా వేదాధ్యయనం అధ్యాపనము యజ్ఞం చేయించే విప్రులుగా పిలువబడతారు. ఎవరి వృత్తి వాళ్ళు చేస్తే మన బాగుందని చెప్తా. ఇప్పటి నుంచి మళ్ళీ మనం రాయలు ఎప్పటివాడు అది మనం చెప్పడానికి మళ్ళీ ఒక్క చెప్పుకుంటూ గురుగారు చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం.